మన గణపయ్య చేతిలో కూడా చూసుకోవచ్చు మనకి త్రిశూలం అయితే వచ్చింది. అట్లనే మన కిరీటం వెనకాల కూడా చూసుకోవచ్చు మంచి డిజైన్ అయితే ఇచ్చారు మనకి. అట్లనే ఇది 9 feet సర్కార్ గణపతి లైన్ మొత్తం అయ్యే. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి బ్యాక్గ్రౌండ్లు కూడా అయితే వచ్చినాయి అన్ని. ప్రతి ఒక్క ముంబై గణపతికి అయితే సంబంధించి బ్యాక్గ్రౌండ్లు కూడా అయితే అన్నీ అయితే తెప్పించి అయితే ఉంచిండు. గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది మనకి. చాలామంది అయితే ఒక 9 feet ముంబై గణపతులు అయితే అడుగుతున్నారు. మన వినీష్ కలర్ సెట్లు అయితే ఇక 9 feet గణపతి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇదైతే మనకి హైదరాబాద్ అయితే బుక్ అయింది గణపతి, సర్కార్ గణపతి చూసుకోవచ్చు. మేకింగ్ అయితే అయిపోయింది పూర్తిగా. మనకి ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇంకా హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ ఫ్రెండ్స్. ప్రజెంట్ నేను వచ్చేసి కోరుట్ల మన వినీష్ కలర్స్ దగ్గరికి అయితే వచ్చిన ఫ్రెండ్స్. మన వినీష్ కలర్స్ అప్డేట్ ఇచ్చేసి దాదాపు ఒక 1 month అయితే అవుతుంది. ఈ 1 monthలో మన వినీష్ కలర్స్ ఎట్లయితే వర్క్ ఎలా జరిగింది ఏంది అని అయితే అప్డేట్ అయితే చూద్దాం. చలో పదండి. చాలామంది అయితే అప్డేట్ అయితే అడుగుతున్నారు. పర్టికులర్గా ఈ బ్లాక్లో అయితే మన వినీష్ కలర్స్ ఎట్లయితే వర్క్ ఎలా జరుగుతుంది ఏంది అని అయితే చూద్దాం. అట్లనే మన వినీష్ కలర్స్ లాస్ట్ అప్డేట్లో చూపించిన గణపతులకైతే మనకి జ్యువెలరీ వర్క్, అట్లాగనే మనకి ఏంటంటే మనకి ఆయుధాలు అయితే ఇచ్చారు. అట్లనే మనకి కింద కూడా చూసుకోవచ్చు మనకి బేస్ అయితే రెడీ అయితే చేశారు. కొన్ని గణపతులకైతే పూర్తిగా మన వినీష్ కలర్స్ ఎట్లయితే వర్క్ ఎలా జరుగుతుంది ఏందని అయితే అప్డేట్ అయితే చూద్దాం. అట్లనే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకొని మనం చేసే ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకైతే ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరైతే వెంటనే అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. అట్లనే ఇయర్ మన 2025లో మన వినీష్ కలర్స్ ఎట్లయితే గణపతులు మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. దాదాపు ఒక 5 feet నుంచి పట్టుకుంటే ఒక దాదాపు 18 feet ఏవో అయితే మనకి ముంబై గణపతులు ప్రజెంట్ ఏంటంటే మొత్తం ముంబై గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగినాయి. ఇక ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతుంది. అట్లాగే మనకి 9 feet గణపతి, 6 feet గణపతులు కూడా అయితే ప్రజెంట్ అయితే వర్క్ అయితే జరుగుతుంది. వర్క్ ఎలా జరుగుతుంది ఏంది అని అయితే పూర్తి అప్డేట్ అయితే చూద్దాం. చలో పదండి ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి 2 సింహాల మధ్యలో అయితే గణపయ్య నిల్చున్న స్టిల్ చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి గణపయ్య చేతిలో కూడా చూసుకోవచ్చు మనకి త్రిశూలం అయితే ఇచ్చారు. మన గణపయ్య అయితే కింద చూసుకోవచ్చు మెట్ల మించి అయితే 2 సింహాలు కిందికి దిగుతున్నట్టు. అట్లనే మన గణపయ్య కూడా అయితే మంచిగా ఆరాంసే మంచిగా గణపయ్య కిందికి దిగుతున్నట్లయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి సర్కార్ గణపతి మనకి సూరత్లో ఇక్కడ ట్రెండింగ్ అయితే జరిగింది. అట్లనే మన ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు గణపయ్య అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. ఫినిషింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది మనకి గణపయ్య ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు. మనకి ప్రజెంట్ సూరత్లో అయితే మనకి ఒక ట్రెండ్ అయితే సెట్ చేసింది సర్కార్ గణపతి. అట్లనే మన కోరుట్ల వినీష్ కలర్ షెడ్లో అయితే దాదాపు ఒక 15 feet అయితే ఉంది ఫ్రెండ్స్. మన వినీష్ కలర్ షెడ్లో అయితే సర్కార్ గణపతికి అయితే బ్యాక్గ్రౌండ్ కూడా అయితే అన్న దగ్గరుండి అయితే మనకి ముంబై నుంచి అయితే తెప్పిస్తున్నాడు. ఇక బ్యాక్గ్రౌండ్ కూడా దగ్గరుండి మరీ అయితే మనకి ముంబైలో అయితే ఎట్లయితే ఉన్నదో అట్లనే డిటో అయితే మనకి సర్కార్ గణపతికి బ్యాక్గ్రౌండ్ కూడా అయితే దగ్గరుండి మరీ చేపిస్తున్నాడు. ఇంకా ముందు ముందు అయితే బ్యాక్గ్రౌండ్ ఇచ్చి కలరింగ్ వేసాక కూడా అయితే అప్డేట్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ అట్లనే ఇటు గణపతి చూసుకోవచ్చు మనకి ప్రజెంట్ ఏంటంటే మనకి కింద బేస్ అయితే రెడీ అయితే చేశారు. ఈ గణపతికి ఫినిషింగ్ అయితే జరిగింది. మన గణపతి చేతిలో కూడా చూసుకోవచ్చు మనకి శంకుమ అయితే ఇచ్చారు. గణపతి హైట్ వచ్చేసి దాదాపు ఒక 15 feet అయితే ఉంది. ఇక్కడ ఈ లైన్ మొత్తం ఇట్లా చూసుకుంటూ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి ఇది స్టాండింగ్ గణపతి. మన గణపతి హైట్ వచ్చేసి దాదాపు ఒక 18 feet అయితే ఉంటుంది. గణపతికి హైలైట్ ఏంటంటే మనకి టోటల్గా 6 hands అయితే వచ్చింది. అది కూడా చూసుకోవచ్చు మనకి ఒక్కొక్క స్టాండ్ ఒక్కొక్క స్టిల్ అయితే చూపిస్తున్నది. మనకి ఆశీర్వాదం చెయ్యి అట్లానే ఇక్కడ చూపుడు వేలు. ఇక్కడ గణపతికి చూడు మంచిగా ఇట్లా పిడికిల్ని బిగించినట్లయితే ఉంది. అట్లనే ఇటు పక్క కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు స్టిల్. మన గణపయ్య నిల్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది. ఇంకా అట్లనే కింద కూడా చూసుకోవచ్చు మనకి ఇంకా మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి సింహాసనం అయితే రెడీ అయితే చేశారు. ఇక మనకి గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు 15 feet అయితే ఉంది. మన గణపతికి అప్డేట్ ఏంటంటే మనకి కిరీటం వెనకాల చూసుకోవచ్చు మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. అట్లనే మన గణపతి చేతిలో శంకుమ అయితే ఇచ్చారు. మనకి ఫినిషింగ్ అయితే జరిగి కలరింగ్ అయితే రెడీగా ఉంది. ఇంకా మనకి బ్యాక్గ్రౌండ్ కూడా అయితే వస్తుంది ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సర్కార్ గణపతి. మన గణపతి హైట్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ మనం చూసినాం కదా. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి గణపతికి మనకి మహారాజా సిట్టింగ్. అట్లనే మన గణపతి చేతిలో కూడా చూసుకోవచ్చు మనకి త్రిశూలం అయితే వచ్చింది. అట్లనే మన కిరీటం వెనకాల కూడా చూసుకోవచ్చు మంచి డిజైన్ అయితే ఇచ్చారు. మన గణపతికి అయితే ప్రజెంట్ ఏంటంటే కింద బేస్ అయితే రెడీ అయితే చేశారు. మనకి ఫినిషింగ్ వర్క్ అయితే జరిగింది. అట్లనే ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు మనకి ఈ గణపతి అయితే మనకి ఆయుధాలు ఇచ్చాకైతే నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇచ్చి కలరింగ్ వేస్తే మటుకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అట్లనే మనకి ఇక్కడ ఉన్న గణపతిని తీసుకెళ్ళి మన గల్లీ మండపాల్లో కూర్చోబెడితే జనాలు అయితే మళ్ళీ వచ్చి అయితే చూసి అయితే వెళ్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మన గణపతి కూర్చున్న స్టిల్ చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మనకి ఏంటంటే మన గణపతికి ఇక్కడ చూసుకోవచ్చు కింద బేస్ అయితే ఇచ్చారు. అట్లనే ఇటు పక్క అయితే అటు ఇటు 2 సింహాలను అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి త్రిశూలం అయితే ఇచ్చారు. ప్రతి ఒక్క గణపతికి అయితే ఆయుధాలు అయితే ఇచ్చారు. మనకి గణపతికి ఏంటంటే త్రిశూలము ప్లస్ అక్కడైతే గొడ్డలు అయితే ఇచ్చారు. ఇక్కడ గణపతికి అయితే మనకి త్రిశూలం అయితే ఇచ్చారు. మనకి బ్యాక్గ్రౌండ్ ఇస్తే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది గణపతి. ఇక్కడ గణపతికి మనకి చేతిలో కూడా చూసుకోవచ్చు
మనకి శంకుం అయితే ఇచ్చారు. ఈ గణపతికి అయితే ఇంకా మేకింగ్ అయితే జరగాలి. మనకి ఇంకా ఏమి ఇస్తారు అనేది అయితే నెక్స్ట్ అప్డేట్లో అయితే చూద్దాం. అట్లనే ఫ్రెండ్స్ ఈ గణపతికి ఆపోజిట్లో ఇంకో గణపతి అయితే చూసుకోవచ్చు. మనకి గణపతికి అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి హరహర మహాదేవ డోల్ అయితే ఇచ్చారు. అట్లనే మన గణపయ్య చూసుకోవచ్చు, ఫేస్ కట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మన గణపయ్య కూర్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క ఇంకో గణపతి చూసుకోవచ్చు. మనకి గణపతికి ఏంటంటే ఇక్కడైతే మనకి గొడ్డలు అయితే ఇచ్చారు. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు త్రిశూలం అయితే ఇచ్చారు. మన గణపయ్య కూర్చున్న స్టిల్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. మనకి ఇక్కడ చూసుకుంటూ వెళ్తుంటే ప్రతి ఒక్క గణపతికి అయితే ఒక్కొక్క అంటే ఇంకా మనకి గణపయ్య కూర్చున్న స్టిల్ చూసుకోవచ్చు, ఇట్లా ఉంది. మనకి గణపయ్య కూర్చున్న స్టిల్ చూసుకోవచ్చు, ఇట్లనే ఉంది. అంటే ప్రతి ఒక్క గణపతి అయితే డిఫరెంట్గా అయితే ఉన్నాయి. మనకి ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఇచ్చి కలరింగ్ వేస్తే మటుకు గణపతులు అయితే ఒక నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి సింహాసనం, అంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సింహం మీద అయితే గణపయ్య కూర్చున్న స్టిల్ అయితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. మనకి గణపతికి కూడా చూసుకోవచ్చు త్రిశూలం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు మనకి మహారాజా సిట్టింగ్, ఇది కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. మన గణపయ్యకి అయితే ఆశీర్వాదం చెయ్యి అయితే ఇచ్చారు. అట్లనే ఇటు గణపతి చేతిలో కూడా చూసుకోవచ్చు మనకి త్రిశూలం అయితే ఇచ్చారు. ఇక్కడైతే మనకి చేతిలోనేమో మనకి శంకుం అయితే ఇచ్చారు. మనకి గణపయ్యకి ఇక్కడైతే మనకి ఆయుధం అయితే వస్తుంది. ఇంకా మనకి బేస్ అయితే రెడీ అయితే చేశారు దీనికి కూడా ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి రాయల్ లుక్. మన గణపయ్య ఏంటంటే మనకి కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న స్టిల్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అక్కడ చూసుకోవచ్చు మనకి పైన అయితే త్రిశూలం అయితే ఇచ్చారు ఈ గణపతికి కూడా అయితే. మనకి ప్రజెంట్ అప్డేట్ ఏంటంటే మనకి ప్రజెంట్ మన గణపతులకి అన్నిటికైతే ఇక్కడ చూసుకోవచ్చు ఆయుధాలు అయితే ఇచ్చారు. అట్లనే బ్యాక్గ్రౌండ్ కిరీటం వెనకాల కూడా చూసుకోవచ్చు మనకి కిరీటం మంచిగా అవపడాలని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ కూడా అయితే ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్న గణపతులు ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి ఈ గణపతికి ఏంటంటే మనకి ఇంకా కింద బేస్ అయితే రెడీ అయితే చేశారు. ఇంకా ముందు అయితే మంచి అప్డేట్ అయితే ఇస్తా. సో ఫ్రెండ్స్ అట్లనే మన వినీష్ కలర్ షెడ్లో అయితే మనకి ఒక 6 ఫీట్స్ గణపతి అయితే మేకింగ్ అయితే జరుగుతుంది, చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి సర్కార్ గణపతి, దాదాపు ఒక 9 ఫీట్స్ అయితే ఉంటుంది ఈ గణపతి. మనకి ఇది చిన్న మోడలు మనకి ఫ్రెండ్స్. మన వినీష్ కలర్ షెడ్లో మన సర్కార్ గణపతులు 15 ఫీట్స్ 9 to 12 ఫీట్స్ అయితే లిమిటెడ్ పీసెస్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. జల్దీ అయితే రారి బుకింగ్ అయితే చేసుకోండి. బుకింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మన సర్కార్ గణపతి చూసుకోవచ్చు మనకి ఇది వచ్చేసి 9 to 12 ఫీట్స్ సర్కార్ గణపతి. ఫినిషింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. చూసారుగా మనకి ఇంకేంటంటే మేకింగ్ ప్రాసెస్లో అవుతుంది. మనకి బ్యాక్గ్రౌండ్ కూడా అయితే వస్తుంది. ఇంకా అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు స్టాండింగ్ గణపతి. మన గణపతి నిల్చున్న స్టిల్ చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి ఇది కూడా స్టాండింగ్ గణపతి. మనకి గణపతికి ఏంటంటే చేతిలో చూసుకోవచ్చు మనకి ఇంకా ఇక్కడైతే త్రిశూలం అయితే ఇచ్చారు. పైన అయితే మనకి తల్వారు వస్తుంది. ఇక్కడ ఏమి ఇస్తారు అనేది అయితే నెక్స్ట్ అప్డేట్ అయితే చూద్దాం. మన గణపతికి హైలైట్ ఏంటంటే చెవులు అయితే డిఫరెంట్గా అయితే ఇచ్చారు. అట్లనే కింద కూడా అయితే మనకైతే ఇంకా మేకింగ్ అయితే జరగాలి ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి మహారాజా సిట్టింగే. మనకి గణపతికి చేతిలో కూడా చూసుకోవచ్చు ఇక్కడైతే మనకి త్రిశూలం అయితే ఇచ్చింది. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆశీర్వాదం చేయి, అట్లానే ఇక్కడ చూపుడు వేలు, మనకి అక్కడ చేతిలోనేమో మనకి శంకుం అయితే ఇచ్చారు. మన గణపతి కూర్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు. మనకి ఇంకా బ్యాక్గ్రౌండ్లు కూడా అయితే వచ్చినాయి. బ్యాక్గ్రౌండ్ అయితే అటాచ్మెంట్ చేసాక కూడా అయితే ముందు అప్డేట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి గణపతి అయితే హైలైట్ అయితే ఉంది. మనకి మహారాజా సిట్టింగ్ ఇది కూడా మన గణపతి చేతిలో కూడా చూసుకోవచ్చు. ఈ గణపతికి కూడా అయితే మనకి త్రిశూలం అయితే ఇచ్చారు. మన గణపతి ఫేస్ కట్ చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి మన గణపతి నిల్చున్న స్టిల్ చాలా బాగుంది. ప్రజెంట్ ఏంటంటే మనకి గణపతి చేతిలో అయితే త్రిశూలం అయితే ఇచ్చారు. మనకి కింద ఏమి వస్తుంది అనేది అయితే నెక్స్ట్ అప్డేట్లో అయితే చూద్దాం. ఇంకా మేకింగ్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఇది కూడా సేమ్ గణపతి ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి ఇటైతే మనకి గణపతి మెట్ల మించి దిగుతున్నట్లయితే ఉంది. అట్లనే మన గణపతి నిల్చున్న స్టిల్ చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అవుతుంది. అట్లనే ఇక్కడ గణపతికి అయితే మనకి త్రిశూలం అయితే వచ్చింది. అటు ఇటు అయితే 2 సింహాలను అయితే ఇచ్చారు. మన గణపతి స్టిల్ అయితే కొద్దిగా చేంజ్ చేశారు స్టార్టింగ్ గణపతికి ఈ గణపతికి. అట్లనే ఇటు పక్క అయితే ఒక 9 ఫీట్స్ గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ గణపతి అయితే ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతుంది. మనకి గణపతికి హైలైట్ ఏంటంటే ఇక్కడ త్రిశూలం అయితే వచ్చింది. ఇక్కడ మనకైతే శంకుం అయితే ఇచ్చారు. గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మనకి ఇంకా ఇప్పుడే ప్రజెంట్ అయితే ఫినిషింగ్ అయితే జరుగుతుంది. ఇంకా మనకి బ్యాక్గ్రౌండ్ కూడా అయితే వస్తుంది. అట్లనే ఇది 9 ఫీట్ సర్కార్ గణపతి లైన్ మొత్తం అయ్యే. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మనకి చాలామంది అయితే ఒక 9 ఫీట్స్ ముంబై గణపతులు అయితే అడుగుతున్నారు. మన వినీష్ కలర్ షెడ్లో అయితే ఇక 9 ఫీట్స్ గణపతి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి సింహాసనం మీద కూర్చున్నట్లయితుంది మహారాజా సిట్టింగ్లో. మన గణపతి చేతిలో కూడా చూసుకోవచ్చు ఇక్కడ త్రిశూలం. అట్లనే అక్కడ పైన చూసుకోవచ్చు మనకి గొడ్డలు అయితే ఇచ్చారు. మన గణపతి కూర్చున్న స్టిల్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు మేకింగ్ అయితే జరుగుతుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా అయితే వస్తుంది. బ్యాక్గ్రౌండ్ వచ్చి
మనకి ఫినిషింగ్ అంటే ఇంకా ఫినిషింగ్ ఏరియా కూడా అయితే అప్డేట్ అయితే వస్తుంటుంది ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు. ప్రజెంట్ ఏంటంటే మనకి ఇప్పుడే ఫినిషింగ్ అయితే జరుగుతుంది చూసారుగా. ఇది కూడా అయితే మహారాజా సిట్టింగ్ పొజిషనే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఈ గణపతికి కూడా అయితే శంకుమ అయితే ఇచ్చారు. మన గణపతి కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అట్లనే ఇటు గణపతి చూసుకోవచ్చు. ఇప్పుడే ప్రజెంట్ ఏంటంటే మనకి ఇప్పుడే మేకింగ్ అయితే జరిగింది ఫినిషింగ్ వరకు. దగ్గరికి వెళ్ళి అయితే చూడండి. మనకి గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 9 to 12 ఫీట్స్ అయితే ఉంది. మనకి ఈ గణపతులు అన్నిటికైతే బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఇచ్చి కలరింగ్ వేసాకైతే ఒక నెక్స్ట్ లుక్ అనేది అవపడుతుంది. ఇక్కడ గణపతి కూడా చూసుకోవచ్చు. మనకి మొత్తం ఫినిషింగ్ అయితే జరిగింది. ఇక్కడ మనకి ఏంటంటే ఈ గణపతికి చేతిలో మనకు చూసుకోవచ్చు. అక్కడ మన గణపతి చూసుకోవచ్చు. స్టిల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నది. మన గణపతి అయితే సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. దీనికి ఆపోజిట్లో ఇంకో గణపతి కూడా చూసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ 9 ఫీట్స్ గణపతులు. సో ఫ్రెండ్స్ ఒక్కసారి మన వినీష్ కలర్ షెడ్కి వచ్చి మీరు విజిట్ చేశారంటే మొత్తం మీకైతే ఒక ముంబై వైబ్స్ అయితే అవపడుతూ ఉంటుంది. మొత్తం ముంబై గణపతులు ప్రెజెంట్ అయితే. అట్లనే మనకి ప్రతి ఒక్క హైట్ అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఒక 5 ఫీట్స్ నుంచి పట్టుకుంటే దాదాపు ఒక 20 ఫీట్స్ 18 ఫీట్స్ ఎబోవ్ అయితే ముంబై గణపతులు అయితే మొత్తం మేకింగ్ అయితే చేయించిండు అన్న ఈ ఇయర్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ముంబై గణపతి మనకి దాదాపు ఒక 6 ఫీట్స్ అయితే ఉంది. మన బ్యాక్గ్రౌండ్ కూడా అవుతుంది. బ్యాక్గ్రౌండ్తో కనుక్కొని ఒక 8 ఫీట్స్ అయితే అవుతుంది. మన గణపతి అయితే సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. ఇక మనకి ప్రజెంట్ ఏంటంటే ఇంకా మనకి చేతులు అన్ని అటాచ్మెంట్ అయితే జరగాలి. అటాచ్మెంట్ జరిగి ఫినిషింగ్ ఇచ్చాక కూడా అయితే అప్డేట్ అయితే ఇస్తా. ఇక్కడ చూసుకోవచ్చు మన బ్యాక్గ్రౌండ్లో కూడా అయితే వచ్చినాయి అన్ని. ప్రతి ఒక్క ముంబై గణపతికి సంబంధించి బ్యాక్గ్రౌండ్లు కూడా అయితే అన్నీ అయితే తెప్పించి అయితే ఉంచిండు. ఇదైతే మనకి హైదరాబాద్ అయితే బుక్ అయింది గణపతి, సర్కార్ గణపతి చూసుకోవచ్చు. మేకింగ్ అయితే అయిపోయింది పూర్తిగా. మనకి ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇంకా రావాలి. అట్లనే కింద బేస్ అయితే రావాలి. సో ఫ్రెండ్స్ మన వినీష్ కలర్ షెడ్లో అయితే సర్కార్ గణపతిలో అయితే లిమిటెడ్ పీసెస్. జల్దీ అయితే రారి బుకింగ్ అయితే చేసుకోండి. ఇక డిసప్పాయింట్ కావద్దు. జల్దీ అయితే వస్తే మీకైతే సర్కార్ గణపతి అయితే దొరుకుతుంది. ఇక స్క్రీన్ మీద అయితే నెంబర్ కూడా అయితే ఇస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కాల్ చేసి బుకింగ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూసారుగా. ఇక్కడైతే ఇంకో 5 ఫీట్స్ ముంబై గణపతి అయితే చూపిస్తా. లాస్ట్ అప్డేట్లో కూడా అయితే చూపించిన మళ్ళీ ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు అటు ఇటు 2 సింహాలు. మన గణపతి అయితే సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మన బ్యాక్గ్రౌండ్ కూడా అయితే వస్తుంది. ఇంకా ఫినిషింగ్ అయితే జరిగి పక్కన అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ చూసారుగా మన వినీష్ కలర్ షెడ్లో అయితే ప్రతి ఒక్క గణపతి మాత్రం నెక్స్ట్ లెక్కలు రాయల్ లుక్కే. మనకి ఈ గణపతులు అయితే తీసుకెళ్ళి మన గల్లీ మండపాల్లో కూర్చోబెడితే మళ్ళీ అయితే వచ్చి చూసిపోతారు జనాలు అయితే. అట్లున్నాయి గణపతులు అయితే. బ్యాక్గ్రౌండ్ వేస్తే మటుకు మనకి గణపతి లుక్ అనేది అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే అవపడుతుంది. సో ఫ్రెండ్స్ చూసారుగా మన వినీష్ కలర్ షెడ్ అప్డేట్ అయితే ఇంకా ముందు అయితే మంచి అప్డేట్స్ కూడా అయితే ఇస్తూనే ఉంటా. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. బాయ్ ఫ్రెండ్స్.